హాయ్ గాయ్స్, రమి హియర్ అగైన్. అందరికీ నమస్కారం. మీకు ఈరోజు కొంచెం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను యోగా గురించి. ఎందుకంటే చాలామందికి యోగా అంటే ఏంటో ఐడియా లేదు. యోగా ఎందుకు చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండప్ చేయాలి, ఎండప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చెప్పున్నాను. బట్ ఇది మీకు లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వర్కౌట్ బ్యాలెన్సింగ్ యువర్ ఇన్నర్ ఇంజనీరింగ్ అండ్ మెంటలీ యాజ్ వెల్. సో ఈ యోగా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మనము పూర్వ యుగాల నుంచి చూసినా కూడా అప్పటి నుంచి ఉంది యోగా అనేది. అప్పుడు ఎక్కువ చేశారు, బట్ అది ఇంకా ఫాలో అవుతున్నాము. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా కొద్దిమంది రిమోట్ ఏరియాలలో చూస్తే వాళ్ళకు యోగా అంటే ఏంటో ఐడియా లేదనమాట. సో వాళ్ళకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకు యోగా చేయాలి ఏంటో అన్నది. అండ్ చాలా డిసీజెస్ వస్తుంటాయి ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఇది ఉమెన్కి కావచ్చు, మెన్కి అయినా కూడా. ఆ డిసీజెస్ని మనం ఎలా కంట్రోల్ చేయాలన్నది ఇప్పుడు చూస్తే వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చాలా మనీ పే చేసి మెడిసిన్ తింటూ లేదంటే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ లాంగ్ ట్రీట్మెంట్ అవన్నీ కంట్రోల్ చేస్తాము. దానికంటే మనకి ఈజీగాని ఎటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్ లేకుండా, మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా, పెయిన్ లేకుండా మన హెల్త్ని మనం ఫిట్గా కాపాడుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో యాక్చువల్లీ ఆ డిసీజెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక పర్టికులర్ ఏజ్లో కానీ ఎక్కడైనా కూడా ఎస్పెషలీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 3 రీజన్స్ అండి నాకు తెలిసి మెయిన్. ఒకటి ఏంటంటే అన్హెల్తీ ఫుడ్, లేదంటే ఓవర్ ఈటింగ్ అనమాట. ఓవర్ ఈటింగ్ అంటే మీరు ఎక్కువ బాగా నచ్చేస్తే ఆయిల్ ఐటమ్స్ కానీ లైక్ నాన్ వెజ్ అయినా ఎదురు వెజ్ అయినా కూడా ఎక్కువగా తినేస్తారు, బాగా నచ్చిందంటే ఎగ్జైట్ అయిపోయి. సో అది బై కామన్ అనమాట. ఆ టైంలో మనం ఆలోచించము, అది ఓవర్ ఈటింగ్ అనమాట. అలా తినకుండా పర్ డే 3 టైమ్స్ కానీ మీరు 4 టైమ్స్ తిన్నా పర్వాలేదు, మీల్స్ ఏదన్నా తీసుకున్నా కూడా, టిఫిన్స్ కానీ ఏదన్నా, బట్ లిమిటెడ్గా తినాలి. మితంగా తింటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. ఎప్పుడు మనము లైక్ ఓవర్గా తినేస్తే అది డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం. ఎందుకంటే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మిక్సీ కానీ గ్రైండర్లో ఏదైనా మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు దానికి ఎక్కువ వేసేస్తాం అనుకోండి, అది గ్రైండ్ అవ్వదు. సో చాలా సాలిడ్గా గ్రైండ్ అవుతుంది. సో ఆ మధ్యలో మనం వాటర్ ఇస్తుంటాము. సో మన బాడీలో ఎనఫ్ వాటర్ ఉండాలి. మనం తీసుకున్న సాలిడ్ ఫుడ్ ఏదైనా ఉంటే అది డైజెషన్ అవ్వడానికి అక్కడ స్పేస్ ఉండాలన్నమాట. సో అందుకని తక్కువ ఫుడ్ తినాలి, మితంగా తినండి. నెంబర్ ఆఫ్ టైం తిన్నా ఇస్ గుడ్, బట్ తక్కువ తినాలి, అది బెస్ట్ ఐడియా. దట్ ఈజ్ లైక్ ఓవర్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. అండ్ అన్హెల్తీ ఫుడ్ అంటే ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ తినేసి లైక్ నాన్ వెజ్ కానీ ఏదైనా వీక్లో 3 టైమ్స్ తినడం వల్ల, ఇట్స్ నోట్ నాన్ వెజ్ అనే కాదు, ఎనీ జంక్ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయాలి. ఫుడ్లో ఎలా ఉంటుందంటే మంచి ఫుడ్ అంత టేస్ట్గా ఎప్పుడు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీ అనిపించి లైక్ కాకరకాయ కావచ్చు, బీరకాయ, ఇట్లాంటివన్నీ కూడా అవి చాలా హెల్తీ, బ్యాక్టీరియాని చంపుతాయి బాడీలో. బట్ అవి ఏంటంటే చేదుగా ఉంటాయని చాలామంది అవాయిడ్ చేస్తాము. సో అలా కాకుండా మనకు అలాంటి ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. సో ఎలా మనకు తినగలమో, ఎలా వండుకుంటే తినగలం అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మీరు తినే ఫుడ్లో ఫైబర్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలా, ప్రోటీన్స్ ఉండాలి, లైక్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ఈ పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ కొన్ని దాల్ చేస్తాము, వేరేటి ప్రోటీన్స్ ఈ విత్తనాల నుంచి వస్తుంది. ఎస్పెషలీ లైక్ పెసర విత్తనాలు అంటే మూంగ్ దాల్ నుంచి కానీ చనా దాల్ నుంచి, అవి కూడా తినాలి. అవి తింటే బట్ లిమిటెడ్గా తినాలి. ఎక్కువ తిన్నా అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. అవి తక్కువ తింటూ హెల్త్ని, మీకు కావాల్సిన పౌష్టిక ఆహారం మొత్తం కూడా మీ బాడీకి మీరు సప్లై చేసుకోవాలి. సో అది ఫుడ్ అలా ఉండాలన్నమాట. సో ఫుడ్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫిట్గా ఉండడానికి. అనదర్ వన్ ఏంటంటే స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ వస్తుంది, ఇట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల స్ట్రెస్ రావచ్చు. స్ట్రెస్ అనేది లైక్ మీ వర్క్ ప్రాబ్లం కావచ్చు, లైక్ లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఇంట్లో ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్స్ కావచ్చు. సో అవన్నీ కూడా లేకుండా చూసుకోవాలి. చాలామందికి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు ఎక్కువ మెడికేర్ సిస్టంలో ఉంటే, లైక్ మెడిసిన్ అలా తింటున్నా కూడా. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీకు యోగాలో మెడిటేషన్ ఉంటుందన్నమాట. మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గి రిలీఫ్గా ఉంటుంది, మీరు కూల్గా ఆలోచిస్తారు, కోపం తగ్గుతుంది. ఎస్పెషలీ కోపం వల్ల ఏం ప్రాఫిట్ ఉండదు, ఏం బెనిఫిట్ ఉండదు. జస్ట్ మన సొసైటీలో ఉన్న పీపుల్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్గ్యుమెంట్స్ రావడం తప్పితే దానివల్ల బెనిఫిట్స్ కంటే ఎక్కువ అదర్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అనమాట. సో కోపం అనేది ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మనం
ఫేస్లో ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందండి. ఆ ప్రతి ఎక్స్ప్రెషన్కి మన బాడీలో ఏదో ఒక పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎంత వీలైనంత అంత హ్యాపీగా ఉండండి. కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మీకు స్ట్రెస్ దేనివల్ల వస్తుంది? ఒక భయం వల్లనా, లేదంటే ఏదైనా తక్కువ అవ్వడం వల్లనా, లేదంటే ఓవర్ వర్క్ ఉండడం వల్లనా, అవన్నీ కూడా మీరు ఒక ప్రశాంతంగా ఆలోచించి దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తే మీరు స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇంకా స్ట్రెస్ తగ్గడానికి మెడిటేషన్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. మీరు వాకింగ్ చేయండి, మీకు ఇష్టమైన పనులు చేయండి, మీకు ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయండి, పేరెంట్స్తో క్లోజ్గా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్లోజ్గా ఉండండి. చిన్న కిడ్స్ ఉంటారు లైక్ బిలో 5 years అనమాట, చాలా క్యూట్గా ముద్దుగా మాట్లాడతారు. వాళ్ళతో మీరు స్పెండ్ చేస్తే కూడా మీ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి రాని మాటలతో చాలా బబ్లీగా, చాలా స్మైలీగా మాట్లాడతారు. వాళ్ళతో ఆడుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇంట్లో కానీ మీరు మీ గ్రౌండ్లో కానీ ఎక్కడన్నా కూడా సో అలా స్ట్రెస్ని మీరు రిలీఫ్ చేసుకోవాలి. సో మీకంటూ ఏదో కొన్ని రీజన్స్ ఉంటాయి మీకు బాగా హెల్ప్ అయ్యేది, లైక్ మీకు బాగా ఇష్టమైంది, ఇది చేస్తే మీరు సంతోషంగా ఉండగలరు. దానివల్ల ఏంటంటే మీ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. సో అలాంటివి చేయండి. సో ద థర్డ్ వన్ ఫర్ అన్హెల్తీ రైట్, ల్యాక్ ఆఫ్ బాడీ యాక్టివిటీస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, ఐ కెన్ సే దాట్. సో ఏంటంటే మీ ఫిజికల్ యాక్టివిటీ ఏమి చేయకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్లో చేసే రైతులు ఉంటారంటే ఫార్మర్స్, వాళ్ళకి చేయడానికి ఏంటి, వాళ్ళకి చాలా పని ఉంటుంది. వాళ్ళ వర్క్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఇంకో వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ జిమ్లు మ్యాక్సిమం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పని ఇట్స్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసినా, లేదంటే హాఫ్ డే వర్క్ చేసినా కూడా. అందర్ వన్ లైక్ మేస్త్రి పని చేస్తారు, వాళ్ళకి కూడా చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇంకో వర్కౌట్ అవసరం లేదు మ్యాక్సిమం చెప్పాలంటే, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడే పని ఉంటుంది, వాళ్ళకి ఫిజికల్గానే వర్క్ చేస్తారు కాబట్టి. ఇంకా అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో చేసేవాళ్ళు, మనం ఏంటి వెళ్ళి కూర్చుంటాం, ఏసీ రూమ్లలో కూర్చుంటాము ఆఫీస్లో, లేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా మనకంటూ మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు అంటే ఎక్కువ వర్కౌట్ చేయడానికి. లైక్ ఇట్స్ కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేయడం, కోడింగ్ రాసుకోవడం, ప్రోగ్రామ్ రాసుకోవడం ఇదే ఉంటుంది కాబట్టి. సో అదర్ దాన్ దట్ లైక్ ఎనీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ చేస్తున్నా, లైక్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ దే యూజ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్స్. వాళ్ళు ఎక్కువ కూర్చొని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. వేర్ వీ యూజ్ ద మోర్ మెంటల్, ఓకే, అవర్ మైండ్ ఎక్కువ ఇచ్చేసి వర్క్ చేస్తాం అనమాట. సో అలాంటి ప్లేస్లో వాళ్ళకి డెఫినెట్గా వర్కౌట్ ఉండాలి. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ కోసం మీరేం చేయాలంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. చాలామంది జిమ్లకి వెళ్తారు మంత్లీ పే చేసి, ఇక్కడైనా కూడా ఎనీ కంట్రీ. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఇంకా ఫ్రీగా వచ్చే మార్గాలు కూడా, మీరు వితౌట్ పేయింగ్ సింగిల్ పెన్నీ ఆర్ సింగిల్ రూపీ పే చేయకుండా కూడా మీ హెల్త్ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైనది ఏమన్నా గార్డెనింగ్ ఉంటే అది చేయండి, లేదంటే గేమ్స్ ఆడొచ్చు, వాలీబాల్, క్రికెట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అదర్ దాన్ దట్ మీరు జాగింగ్ వెళ్ళండి, లేదంటే ఫాస్ట్గా వాక్ చేయండి, రన్నింగ్ వెళ్ళండి. ఇంకా బెస్ట్గా అనుకుంటే యోగా ఇస్ ది బెస్ట్ అనమాట. మీరు దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ ఆర్ అరౌండ్, చాలా నేర్పించే వాళ్ళు ఉంటారు. యోగా చేయడం వల్ల ఏంటంటే మీకు నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ అవుట్ సైడ్ బాడీనే కాకుండా ఎక్స్టర్నల్ పార్ట్స్ కాకుండా ఇంటర్నల్గా కూడా మీకు లోపల ఉన్న కాలేయం కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ బీపీలు షుగర్లు తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట. అవి వచ్చిన తర్వాత బాధపడి ఆ మెడిసిన్ తీసుకొని డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగేదానికన్నా ముందుగానే మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటే కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ మీ యోగా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్న మీకు డౌట్స్ రావచ్చు. సో నేను నెక్స్ట్ నా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్టార్ట్ చేయాలి. అక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెయిట్ తగ్గించుకోవడానికి కానీ, లేదంటే స్టార్టింగ్లోనే వాళ్ళు చాలామంది అనుకుంటారు మా బాడీ అలా బెండ్ అవ్వదు, మేము చేయలేము అని చెప్పి. దాన్ని ఎలా చేయాలో కొన్ని సూక్ష్మ ఆసనమ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. బాడీ పార్ట్స్ని ఎలా బెండ్ చేయాలి, ఎలా స్ట్రెచ్చింగ్ చేయాలి, ఎలా సింకప్ చేయాలన్నది. దానికి సూక్ష్మ ఆసనాలు కొన్ని ఉన్నాయి. నేను ఫర్దర్ ఐ విల్ మేక్ దెమ్ వీడియో చేస్తాను. అండ్ ఒబెసిటీ ఉన్నా, లేదంటే మీకు ఎక్కువ ఓవర్ వెయిట్ అనిపించినా కూడా, సో మీ వెయిట్ లాస్ కావాలన్నా కూడా మీరు అది చేసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎక్కువ మీరు టైంని లైక్ అట్లీస్ట్ వన్ అవర్ ఈజ్ ద బెస్ట్ టైం టు స్పెండ్ ఆన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వర్కౌట్ చేయడానికి.
1 అవర్ వీళ్ళ కానప్పుడు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా మీకోసం 24 అవర్స్లో స్పెండ్ చేసుకోవాలన్నమాట. టైం లేదు అని కంప్లైంట్ చేయడం, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద క్లెవర్ థింగ్. టైం అందరికీ 24 అవర్స్, నాకు మీకు ఎవరికైనా కూడా ప్రపంచంలో 24 అవర్సే ఉందన్నమాట. సో ఆ 24 అవర్స్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోగలరు, అది దట్స్ ద బిగ్ కన్సర్న్. అంతేగాని టైం లేదు అనడం అది అచీవ్మెంట్ కాదు, అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నన్ను అడిగితే అది చెప్తాను. సో టైం మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించుకోండి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ డి వైటమిన్. డి వైటమిన్ అనేది నేను ఈ మధ్య చాలామంది నుంచి వింటున్నాను. వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్, డాక్టర్స్ ఏదో మెడిసిన్ ఇస్తున్నారు డి వైటమిన్స్కి, మార్నింగ్ తినాలి, ఆఫ్టర్నూన్ తినాలి, నైట్ తినాలి అని. సో మీరు అంత పొజిషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డి వైటమిన్ అనేది మనకు సూర్యకిరణాల వల్ల వస్తుంది. అది మీరు మార్నింగ్ బిఫోర్ 6:30లో కొద్దిగా సన్లైట్లో స్పెండ్ చేసినా, లేదంటే ఈవినింగ్ ఆఫ్టర్ 5:30, 6:30, అంటే ఉన్న స్టేట్ బట్టి, సిటీని బట్టి, వెదర్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. సో ఆ డి వైటమిన్ మీరు ఈజీగా పొందొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరు ఫిజికల్ యాక్టివిటీని ప్లాన్ చేసుకుంటే మీరు ఏది ఎక్స్పెన్స్ లేకుండా, ఎవరికి మనీ పే చేయకుండా కూడా మీ హెల్త్ని మీరు కాపాడుకోగలరు. సో ఫస్ట్ ఇన్కమ్ కంటే, ఫైనాన్షియల్ కంటే హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు హెల్త్ బాగుంటే మీరు ఏదైనా చేయగలరు అనమాట. సో ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. సో యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అమంగ్ ఆల్ దీస్. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలంటే మనీ పే చేయాలి, అలానే జిమ్కి వెళ్ళకూడదని కాదు. జిమ్కి వెళ్తే కూడా చాలా బెస్ట్, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ట్రైనర్ పెట్టుకున్నా యూ హ్యావ్ టు పే ద మనీ. అంటే మీరు అది కూడా వద్దు, వీ డోంట్ వాంట్ టు పే అండ్ ఒక దగ్గర వెళ్ళి స్పెండ్ చేసి అవర్స్ అలా ఉండడం వద్దు అనుకున్నప్పుడు యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్. సో మీరు ఎక్కడైనా మీ ఇంట్లో టెర్రస్ మీద చేయొచ్చు, మీకున్న వరండా లాంటి స్పేస్లో చేయొచ్చు, మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్ ఉంటే అక్కడ వెళ్ళి చేయొచ్చు అనమాట. యోగా మ్యాట్స్ యూజ్ చేయండి. ఇంకా కూడా మీకు అంత ఫెసిలిటీ కూడా లేదు, అది కూడా మీకు ఇష్టం కానప్పుడు మీరు టీవీ చూస్తున్నప్పుడు టీవీ ఎదురుగా కూర్చొని మీకు ఇష్టమైన సీరియల్ చూస్తారో, మీకు ఇష్టమైన కామెడీ షో చూస్తారో, మూవీ చూస్తారో, అది మీ ఇష్టం. ఆ టైంలో కూడా మీ స్టార్టింగ్ టైంలో అవి చూస్తూ కూడా మీరు యోగా ట్రై చేయండి. యాక్చువల్గా యోగా చేసేటప్పుడు కాన్సన్ట్రేట్గా అవన్నీ ఏది లేకుండా చేయడం ఈజ్ ద బెస్ట్ రిజల్ట్. బట్ మీరు జస్ట్ స్టార్టింగ్ అయ్యి ఆ ఒక పర్టికులర్ స్టేజ్ రావడానికి మీరు బిగినర్స్గా ఉన్నప్పుడు అలా స్టార్ట్అప్ చేసుకోండి. ఏం చేస్తే మీరు ఒక హ్యాబిట్ని మంచిగా మీరు ఫెయిల్యూర్ లేకుండా చేయగలరు. సో అవి ఆలోచించుకోవాలన్నమాట. లైక్ ఈవెన్ కిడ్స్ కెన్ డూ, కిడ్స్కి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే కిడ్స్ చేసేటివి కొన్ని ఉంటాయి. కిడ్స్కి చెప్పి మనం ఆసనాలు కానీ ఏదైనా ఎలా ఉండాలంటే వాళ్ళకి ఫన్ యాక్టివిటీగా ఉండాలన్నమాట. వాళ్ళకు మనం పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మూమెంట్స్ కానీ, హ్యాండ్స్ ఇలా చేసేది, లైక్ బాడీ ఇలా రొటేట్ చేసేది, అవన్నీ వాళ్ళకి ఏంటంటే ఫన్గా ఉంటాయి. సో అలాంటివి ఏంటి అంటే ఒక 5 years, అబవ్ 5 years కిడ్, లైక్ 5 to 10 years ఉన్న కిడ్కి అవి చాలా ఫన్గా ఉంటే వాళ్ళు చేయగలరు అనమాట. మనము డీప్గా ఉన్న ఆసనాలు వాళ్ళతో చేయమంటే వాళ్ళకు అది అర్థం కానంత వరకు దే టేక్ ఇట్ యాజ్ అ పెయిన్. అవన్నీ ఆలోచించుకోవాలి. అందులో పెద్దవాళ్ళు ఏది చేస్తారో, పెద్దవాళ్ళు ఏది నేర్పిస్తారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో పిల్లలు దానికి అలవాటు పడతారు. సో మేక్ ష్యూర్ ఆ కిడ్స్కి మనం ఏమి నేర్పిస్తున్నాం అనేది మనల్ని చూసే కిడ్స్ నేర్చుకుంటారనమాట. సో మనం చేసే యాక్టివిటీ కానీ బాగుండాలి. దట్ విల్ పాస్ టు ద కిడ్స్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అదే పిల్లలు నేర్చుకుంటారు. బికాజ్ మీ దగ్గర ఉన్న మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కానీ ఇంకొకరిని చూసి నేర్చుకోరు. సో మీరు ఫస్ట్ టీచర్ అనమాట పిల్లలకి. సో అలాంటి ప్లాన్ చేయండి. ఎప్పుడు కూడా బిజీగా ఉండి ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి, మీకు ఇష్టమైన యాక్టివిటీ. అట్ ద సేమ్ టైం హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్, హెల్త్ని కంట్రోల్ చేయాలంటే 3 things మీరు ఫాలో అవ్వాలి. బట్ అవి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. 1 is ఓవర్ ఈటింగ్, అన్హెల్తీ ఫుడ్. అనదర్ 1 is స్ట్రెస్ని మ్యాక్సిమం తగ్గించుకోండి. దానికి రీజనాలు ఏంటో, కారణాలు ఏంటో వెతకండి, ఆ స్ట్రెస్ని తగ్గించుకోండి. అండ్ థర్డ్ 1 is ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఈ మూడింటిని మీరు కంట్రోల్ చేసుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, సో థింక్ అబౌట్ దాట్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇవి ఇలా చేయాలని, సో అది మీరు ఫాలో అయితే కన్నా డెఫినెట్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ నేను ఇచ్చిన మెసేజ్ మీకు కొద్దిగానే హెల్ప్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎవరైనా ముందు నా ప్రీవియస్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ మేక్ షూర్ యూ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దెమ్, బికాజ్ మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో మీకు కొద్దిగానే హెల్ప్ అవుతుంది.
Hope this video helped to you. Thank you so much for watching it and love you all. Take care.